Hi, this is Priya, occupational therapist, founder of Ramasiddhi's Inclusive Child Development Center. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ADHD. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఇది సాధారణంగా రెండు రకాలు ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్అటెంటివిటీ, అంటే పిల్లలు ఎక్కువగా అవుట్ ఆఫ్ ద వరల్డ్లో ఉంటూ ఉంటారనమాట. ఎక్కువ టైం డే డ్రీమింగ్లో ఉంటూ ఉంటారు. మనం ఏదైనా చెప్తున్నామంటే అది వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అండ్ మిస్సింగ్ థింగ్స్ అనే బిహేవియర్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ కిడ్స్లో వాళ్ళ బ్యాగ్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఆ బ్యాగ్ని మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ వీళ్ళల్లో అది ఉండదన్నమాట. దీంతో పాటుగా అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సెకండ్ థింగ్ వచ్చేసి హైపర్ యాక్టివిటీ. అతి చురుకుతనంగా ఉంటూ ఉంటారు అనమాట. ఏ యాక్టివిటీలోనైనా నేను ఉంటాను, నేను వస్తాను, నేను చేస్తాను అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అండ్ దెన్ వీళ్ళల్లో ఇంకొకటి ఏంటి అంటే, ఒక 2 minutes చైర్లో వాళ్ళని మనం కూర్చోబెట్టాము అంటే వాళ్ళు అస్సలు కూర్చోలేరు, కుదురుగా ఒక చోట కూర్చోలేరు. ఎప్పుడు అటు ఇటు తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ షాపింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు షాపింగ్ మాల్ చుట్టూ తిరిగేసి ఎక్కడ ఏముంది అని చూసుకొని వస్తూ ఉంటారు. సో దీంతో పాటుగా ఇంపల్సివిటీ అనేది కూడా చూపిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని కొట్టడం వితౌట్ ఎనీ రీజనే ఉండదు, ఎందుకు కొడతారో తెలియదు, పక్కన వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు. అండ్ దెన్ పిల్లల్ని నెట్టేయడం, ఆడుకుంటూ పిల్లల్ని నెట్టేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ బిహేవియర్ కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా డిఫికల్టీ సిట్టింగ్ స్టిల్ అనేది కూడా చూపిస్తారు. ఎక్కువసేపు ఒక చోట కూర్చోలేరు జనరల్గా చెప్పాలి అంటే. అండ్ దెన్ డిఫికల్టీ గెట్టింగ్ అలోన్ కూడా, అంటే వాళ్ళు ఎక్కువగా రిస్కీ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారన్నమాట. అవి చూసినప్పుడు మనకి భయం వేస్తుంది, కింద పడతారో దెబ్బ తగులుతారో. బట్ వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేది ఉండదు, డేంజర్ అవేర్నెస్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. వీటితో పాటుగా ఎక్కువగా జంప్ చేస్తూ ఉంటారు, వాంటెడ్గా చేస్తూ ఉంటారు అనమాట. చేస్తూ మనల్ని అడుగుతుంటే నేను జంప్ చేస్తున్నాను చూడండి అని పదే మనకి చూపిస్తూ ఉంటారనమాట. కంటిన్యూస్గా సౌండ్స్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ADHD యొక్క ఫీచర్స్ అనమాట. థ్యాంక్ యూ.